ఎందుకు పార్టీలలో ఈ రకమైనటువంటి సమన్వయ లోపాలు వస్తాయి అంటే మొట్టమొదటిగా నాయకుడు ఆయన చుట్టూ ఉండేటువంటి ఫీడ్బ్యాక్ టీము, రెండు ఒక నాయకుడి పరిధిలో ఆయన ఫోకస్ చేసేటువంటి అంశాలు ఆయన పరిధిలోకి రాకుండా ఎక్కడో ఒక చోట పని చేసుకుంటా మనకు గుర్తింపు రావాలనేటువంటి ఆకాంక్షలు. సో ఇట్లా ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్, వాటిని వృద్ధి చేయాల్సినటువంటి సమన్వయకర్తలు వాళ్ళకి భజన చేసేవాళ్ళు, పొద్దున్న లేసాలు ఇంటికి వెళ్ళి చేతులు కట్టి నుంచిన వాళ్ళు, అన్న సాయంత్రం వాళ్ళకి మందు గ్లాసులు కలిపేవాళ్ళు, ఇలా ప్రతి పార్టీలో మీరు వైసీపీ తీసుకోండి, టీడీపీ తీసుకోండి, ఎక్కడైనా చాలా సహజం. ఎందుకంటే ఒకరిని బాగా పనిచేసేవాడిని తీసుకెళ్లి అధ్యక్షుడికి పరిచయం చేయాల్సిన వాళ్ళు తమ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు చూసుకోవడం అనేటువంటిది సహజ సిద్ధంగా అన్ని పార్టీలో జరిగేటువంటి విషయం. కానీ ఇక్కడ మీకు ఎదగాలనుందా, మీకు ఎమ్మెల్యేలు అవ్వాలనుందా, మీకు పంచాయతీ ప్రెసిడెంట్లు అవ్వాలనుందా, మీకు ఎంపీలు అవ్వాలనుందా అంటే మీరు గమనించాల్సింది ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా మీ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి ఎదగాలనుకున్నారో అక్కడ మీరు ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఏ పార్టీ టిక్కెట్ ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, పనిచేసే కార్యకర్తలకి టిక్కెట్ పందేరాల్లో సినిమా ఉండదు. జనరల్గా ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఉంటే వాళ్ళని మొబిలైజ్ చేయడానికి నిజంగా కూడా వాస్తవంగా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకని ఆర్థిక పుష్టి కలిగి, పార్టీ పట్ల విధేయత కలిగి, రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్స్లో సమతూగితే తొలతూగితే, రెఫరెన్సెస్ ఈక్వేషన్స్ ఇంకా మనకి జాతకం అన్నీ కలిపితే టికెట్ రావడం కానీ ఆ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయడం కానీ అన్నది ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ప్రాక్టికల్ అంటే మనం ఏమన్నా ఊహించుకోవచ్చు. ఓ నియోజకవర్గంలో 4 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలు పనిచేసి మనం ఎమ్మెల్యే కంటే ఊహ వేరు, వాస్తవం వేరు. ఏ పార్టీలో అయినా ఆ పార్టీలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పార్టీ నార్మల్ పార్టీ వర్కర్ టు గెట్ టికెట్, జరగదు. మీకు ఎమ్మెల్యే అవ్వాలనుందా, జనసేన పార్టీ నుంచి అవ్వాలనుందా, జనసేన పార్టీ టికెట్ ఇవ్వాలని పనిచేయకండి. మీ పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలనుందా, జనసేన పార్టీ టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే రోడ్డెక్కలు పనిచేయండి. ఒక వ్యక్తి కింద మీరు ఉండడం లేకపోవడం అనేటువంటి డిఫరెన్స్ ఆ పార్టీలో కనపడేంత ప్రభావితంగా పనిచేయండి. లేకపోతే ఏమవుద్దంటే మీరు బాగా పనిచేసి మధ్యలో ఎప్పుడైనా మీరు నిరాశ నిస్పృహలకు లోనే సోషల్ మీడియాకి ఎక్కడ వల్ల 2 డిసడ్వాంటేజెస్. ఒకటి, అప్పుడు దాకా ఏ మూలు ఉన్నారో ఎక్కడ పడుకున్నారో తెలియని వాళ్ళు కూడా దడేలంట, మేము పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, నువ్వు ఇలా చేస్తాను మాకు ముందే తెలుసు, నువ్వు పరకాల ప్రభాకరన్ మాకు తెలుసు అని వచ్చేస్తారు. అసలు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడరు. అప్పుడు దాకా మనం ఎదుగుతున్నాం అనేటువంటి అక్కసను గుండెల్లో పెట్టుకుని దాన్ని ఎప్పుడు దొరుకుతావా అని వ్యక్తపరచడానికి కాసు కూర్చున్న గుంట నక్కలకి అవకాశం ఇచ్చడం ఓ తప్పు అవుతుంది. రెండు, ఎంతకాలం మీరు ఏ పార్టీ కోసం పనిచేసారు, ఏ అధ్యక్షుడి కోసం పనిచేశారో ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు సరైన స్పందనట్లేదు రోడ్డెక్కడం వల్ల ఈ 4 ఏళ్ళు మీ 5 ఏళ్ల ప్రయాణాన్ని మీరే తీసుకెళ్లి బూడిదలో కోసం పన్నీరు చేసుకున్నట్టు అవుతుంది కదా, అంటే విలువ లేకుండా చేసుకున్నట్టు అవుతుంది కదా. అందుకని ఖచ్చితంగా మీరు ఎదగాలనుకుంటున్నారా, తప్పేమి లేదు. ఆల్వేస్ డ్రీమ్ బిగ్, చేజ్ దెమ్, యూ విల్ గెట్ దెమ్. ప్రాణం పోయినా పర్లా అనుకున్న గమ్యానికి చేరాలనే కమిట్మెంటు, కసి, ఆ రకమైనటువంటి ప్రణాళిక మనకుంటే ఎవరైనా ఏదైనా అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు భయంకరమైనటువంటి సంపన్నమైన కుటుంబంలో పుట్టి ఆయన 3 సార్లు చీఫ్ మినిస్టర్ అవ్వాలా, రాజశేఖర రెడ్డి గారు వేల కోట్ల రూపాయలతోనే జన్మించి ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వాలా, ఎమ్మెల్యేల స్థాయిలో తీసుకున్న మీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు 10 ఏళ్ళ క్రితం ఏమి ఉండేది కాదు. అది కాలక్రమేణా రకరకాల పరిణామాలు రీత్యా ఎదుగుతారు.